న్యూస్. నటి జత్వానీ కేసులో అరెస్ట్ అయిన పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి ఆఫీసులో విచారణ చేస్తున్నారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ వద్ద నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. విచారణ తర్వాత ఆంజనేయులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఆంజనేయులను పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. నటి జత్వానీ వేధింపుల కేసులో ఆంజనేయులు A2గా ఉన్నారు. ఈ కేసులోనే ఆయన్ని కూటమి ప్రభుత్వం సస్పెండ్ కూడా చేసింది. ఇటీవల జత్వానీ కేసును విచారించిన హైకోర్టు నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించింది. దాంతో ఆయన్ని అరెస్ట్ చేసింది. నటి జత్వానీ కేసులో అరెస్ట్ అయిన పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు విచారిస్తూ ఉన్నారు. ఇటు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ వద్ద నుండి స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు. విచారణ తర్వాత ఇటు ఆంజనేయులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఆంజనేయులను పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. నటి జత్వానీ వేధింపుల కేసులో ఆంజనేయులు A2గా ఉన్నారు. ఈ కేసులోనే ఆయన్ని కూటమి ప్రభుత్వం సస్పెండ్ కూడా చేసింది. ఇటీవల జత్వానీ కేసును విచారించిన హైకోర్టు నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదంటూ కూడా ప్రశ్నించింది. దీంతో ఆయన్ని ఇవాళ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అయితే ఆయన విచారణ కొనసాగుతోంది. ఇటు పిఎస్ఆర్ ఆంజనేయులను అధికారులు అయితే విచారిస్తూ ఉన్నారు. ఉదయం ఆయన్ని అరెస్ట్ చేసిన అనంతరం కూడా ఇటు సిఐడి అధికారులు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన ఇవాళ విచారణ అనంతరం కూడా ఇటు వైద్య పరీక్షలు నిర్వహించి విజయవాడలో ఈ కోర్టుకు తరలించనున్నారు. ఇటు ప్రస్తుతం అయితే ఆయన విచారణ కొనసాగుతూ ఉంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య లైవ్ ద్వారా అందిస్తారు. సాహిత్య, మనం చూస్తున్నాం ఇటు జత్వానీ కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో పిఎస్ఆర్ ఆంజనేయులను అయితే ప్రస్తుతం అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఆయన విచారణకు సహకరిస్తున్నారా? లేటెస్ట్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి సాహిత్య? ఇవాళ మధ్యాహ్నం 1:30 సమయానికైతే కనుక ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులను అయితే పోలీసుల అదుపులోకి తీసుకున్నారని చెప్పొచ్చు. అయితే సిఐడి అధికారులు ఇప్పటికే జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులను అయితే కనుక విచారిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఇందులో కీలకమైన పరిణామాలు ఎన్నో చోటు చేసుకున్న నేపథ్యంలో అయితే కనుక అటు జత్వానీ గతంలో పలుమార్లు ఆవిడ ప్రెస్ మీట్లు పెట్టడం కానీ దీనికి సంబంధించి కూడా అనేక సార్లు ఆవిడ ఫిర్యాదు చేసిన పరిస్థితి కనపడతా ఉంది. అటు సిపి కాంతిరానట గతంలో ఎవరైతే ప్రభుత్వంలో పనిచేస్తున్నారో అటు విశాల్గుని డీసీపీ కూడా అప్రూవర్గా మారి ఇటు పిఎస్ఆర్ ఆంజనేయుల గురించి కూడా కొన్ని కీలకమైన విషయాలు చెప్పినట్టుగా కూడా పోలీసులు వెల్లడిస్తున్నారు. అయితే ఇటు ఏదైతే సిఐడి అధికారులు ఇప్పటికే ఆంజనేయులను విచారిస్తూ ఉన్నారో దీనికి సంబంధించి కూడా కొన్ని కీలక ఆధారాలు అయితే బయటకు వచ్చినట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. నటి జత్వానీని వేధించిన నేపథ్యంలో అయితే కనుక అటు ఇప్పటికే అనేక సార్లు కూడా వీళ్ళని అరెస్ట్ కోసం అయితే కనుక అంటే నోటీసులు అందించిన పరిస్థితుల్లో అయితే కనుక అతన్ని మార్నింగ్ అరెస్ట్ చేసి వాళ్ళ మధ్యాహ్నం 1 గంట సమయానికి అయితే కనుక సిఐడి అధికారులు అరెస్ట్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ప్రస్తుతం మనం సిఐడి ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము. అయితే పిఎస్ఆర్ ఆంజనేయులను అయితే కనుక ఇప్పటికే అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే అన్ని కోణాల్లో అయితే కనుక జత్వానీ కేసులో విచారిస్తూ ఉన్నారు. అంటే అనేక ప్రశ్నలు సంధిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఇటు అప్రూవర్గా మారిన విశాల్గుని కూడా అనేక సార్లు ఆంజనేయుల గురించి కూడా చెప్పిన నేపథ్యంలో అసలు ఇతని ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది? అంటే A2గా ఉన్న ఆంజనేయులను అయితే కనుక
అంటే అతని ఆధ్వర్యంలోనే ఇటు విశాల్ గున్ని కానీ ఇటు గతంలో పనిచేసినటువంటి సిపి కాంతిరాణా టాటా కానీ పనిచేశారు అన్న కోణం కూడా వినపడుతూ ఉంది. కాబట్టి వీళ్ళ ఇద్దరి నేపథ్యంలో అసలు ఏం జరుగుండొచ్చు? జత్వానీ కేసులో అయితే కనుక జత్వానీని పలుమార్లు విచారించి ఇబ్రహీంపట్నం కూడా తీసుకురావడం కానీ, అరెస్ట్ చేయడం కానీ, వాళ్ళ తల్లిదండ్రులను కూడా వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడం, అనేకసార్లు ఇబ్బంది పెట్టడం, గత ప్రభుత్వంలో ఏదైతే జరిగిందో ఆ ఇన్సిడెంట్ని ప్రతి ఒక్కటి కూడా పిన్ పాయింట్ అడుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పొచ్చు. అయితే ఆంజనేయులు వాటన్నిటికీ కూడా సహకరించట్లేదు. కొన్ని ప్రశ్నలకు అయితే కనుక ఖచ్చితంగా నాకు తెలీదు, వీటన్నిటికీ కూడా నాకు ఎటువంటి సంబంధం లేదు అనే సమాధానం చెప్తున్నట్టుగా కూడా మనకి బయటికి సమాచారం అయితే అందుతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అసలు ఆంజనేయులు ఈ కేసుకు సంబంధించి కూడా ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు ఏంటి అసలు అనేది కూడా ఖచ్చితంగా తేలాల్సి ఉంది. అయితే విచారణ అనంతరం అయితే కనుక వైద్య పరీక్షల నిమిత్తం ఇక్కడ హాస్పిటల్కి తీసుకెళ్లే అవకాశం అయితే కనపడతా ఉంది. ఇటు ఏదైతే విచారణ చేస్తున్న నేపథ్యంలో కూడా ఆయనకి సంబంధించి అంటే హెల్త్ పరంగా కూడా ఎలాంటి చెకప్లు చేయించాలి అనే దాని మీద కూడా ఆయన్ని బయటకు తీసుకెళ్లే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇటు జత్వానీ కేసులో అయితే కనుక ఆంజనేయులు కీలకంగా ఉన్నారు. కాబట్టి అంటే ఆయన గురించి అనేక ఆరోపణలు వినపడుతున్న నేపథ్యంలో ఆయన అధికారాన్ని ఉపయోగించుకుని ఎలాంటి పనులకు పాల్పడ్డారు అనే విషయాలపైన అయితే కనుక ఖచ్చితంగా విచారించనున్నారు. ఎందుకంటే అనేక ఆధారాలను అయితే కనుక పోలీసులు ఇప్పటికే సేకరించిన నేపథ్యంలో అయితే ఖచ్చితంగా దీని గురించి చాలా సీరియస్గా తీసుకున్నారని చెప్పొచ్చు. జత్వానీ కేసు ఇప్పటి నుంచి కాదు, అంటే గతం నుంచి కూడా ఖచ్చితంగా జత్వానీ అనేక ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అయితే కనుక జత్వానీ ఎంతోమంది మీద ఫిర్యాదు కూడా చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఎందుకంటే ఆమె ఇప్పటికే అనేక సార్లు ఎలాంటి ఇబ్బందులకు గురయ్యారు, ఎలాంటి హెరాస్మెంట్కి గురయ్యారు, పోలీసులు ఎంత ఇబ్బంది పెట్టారు అనే విషయాలను కూడా వెల్లడించిన నేపథ్యంలో ఇటు అసలు ఆంజనేయులు ఏం చెప్పబోతున్నారు? ఎందుకంటే విశాల్ గున్ని కూడా ఇప్పటికే అప్రూవర్గా మారి చెప్పిన నేపథ్యంలో అయితే కనుక ఆంజనేయుల్ని ఎలాంటి ప్రశ్నలు సంధిస్తున్నారు పోలీసులే, వాళ్ళకి అనుకూలంగా ఏమైనా చెప్పబోతున్నారా ఏంటి అనేది కూడా ఖచ్చితంగా తెలియాల్సింది. కాబట్టి ఖచ్చితంగా మరికొంతసేపు అయితే కనుక ఈ విచారణ కొనసాగనుంది. దాదాపు గంటన్నర పాటు అయితే కనుక ఈ విచారణ కొనసాగుతుంది. కాబట్టి మరికొద్ది సేపట్లో అయితే విచారణ ముగించుకున్న తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లే అవకాశం అయితే కనపడుతుందని. అయితే సాహిత్య ఇటు చూసుకుంటే ఏదైతే జత్వానీ కేసు ఉందో ఈ కేసుకు సంబంధించి ఇది తెరపైకి వచ్చి కూడా దాదాపు 3-4 నెలలు అవుతుంది. సో ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి A2గా ఆంజనేయులు ఉన్నారన్న విషయం అందరికీ తెలుసు. అసలు అధికారులు ఇప్పటి వరకు అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు అనుకోవచ్చు? ఇప్పటి వరకు కూడా అంటే దానికి సంబంధించి కూడా అన్ని డీటెయిల్స్ని సేకరించిన అనంతరం అయితే కనుక ఖచ్చితంగా అరెస్ట్ చేసే నేపథ్యంలో ఇటు ఆంజనేయుల్ని కానీ అటు విశాల్ గునిని కానీ విచారించడానికి అయితే కనుక పోలీసులు ఇప్పటి వరకు కూడా ట్రై చేశారు. అయితే దీంట్లో కీలకమైన కొన్ని ఆధారాలను సేకరించడం కోసమే ఇంత డిలే అయిందన్నట్టుగా కూడా పోలీసులు ఖచ్చితంగా దీని గురించి సమాచారం అయితే అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే జత్వానీ ఇప్పటికే అనేక ప్రూఫ్స్తో బయటికి వచ్చి ఆవిడ కంప్లైంట్ని రైజ్ చేయడం జరిగింది. కాబట్టి ఆవిడికి ఎలాంటి అన్యాయం జరిగింది, ఆవిడని ఏ విధంగా పోలీసులు ఇబ్బంది పెట్టారనే విషయాలు అనే కోణాలను కూడా ఖచ్చితంగా బయటకు తీస్తూ ఉన్నారు. అటు కుక్కల విద్యాసాగర్ కూడా ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అప్పట్లో కూడా కుక్కల విద్యాసాగర్ని కూడా అరెస్ట్ చేసే నేపథ్యంలో అయితే కనుక వీటన్నిటిని ఇబ్రహీంపట్నం పిఎస్ పరిధిలో అయితే కనుక ఖచ్చితంగా వీటి డీటెయిల్స్ని అయితే సేకరిస్తూ వచ్చారు. ఇప్పటి వరకు అటు సిపి కాంతిరాణా టాటాని కానీ విశాల్ గున్నీని కానీ డీసీపీ విశాల్ గున్ని వీళ్ళ ఎవరి అండర్లో పనిచేస్తున్నారు, ఎవరు చెబితే ఇదంతా చేశారు, అటు ఆంజనేయులు కూడా ఎవరు చెబితే ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. అసలు జత్వానీ కేసుని వీళ్ళు సీరియస్గా తీసుకుని ఎందుకు దీన్ని ఇంత సీరియస్ చేశారు, అప్పట్లో ఆవిడని ఎందుకు పిలిచి అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు, వాళ్ళ అమ్మ నాన్నలు ఎందుకు ఇబ్బంది పెట్టారు అనే విషయాలపైన అయితే కనుక ఖచ్చితంగా పోలీసులు ఇప్పటివరకు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఆంజనేయుల విషయంలో అయితే కనుక A2గా ఉన్నప్పటికీ కూడా అతను ఎలాంటి విషయాల్లో ఇన్వాల్వ్మెంట్, అతని చేత ఎవరు ఇదంతా చేపించారు అంటే గత ప్రభుత్వంలో ఇతనికి ఎలాంటి లింక్స్ ఉన్నాయి అని చెప్పేసి కూడా ఖచ్చితంగా ఇప్పటి వరకు డీటెయిల్స్ అయితే సేకరిస్తూ వచ్చారు. అయితే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఆమె ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో కంప్లైంట్కి వీటికి కూడా కంపేర్ చేస్తే ఇప్పటికీ ఆంజనేయుల మీద ఎలాంటి ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఆ ఎలిగేషన్స్ అన్నిటికీ సంబంధించి కూడా ఇప్పటికే ప్రతి ఒక్కటి కూడా పరిశీలించిన అనంతరమే అతన్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పటికీ కూడా ఆంజనేయులు ఇంకా సహకరించకపోవడం కానీ వాటికి సంబంధించిన వాటికి కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు, నాకేం తెలీదు అనే సమాధానాలు వినపడుతున్నాయి అన్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. అసలు ఏం జరగబోతుంది ఏంటి అనేది అయితే కనుక మనం ఖచ్చితంగా వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతోంది. ఎందుకంటే సిఐడి ఆఫీస్లో ఆల్రెడీ 1:30కి ఆయన వచ్చి ఉన్నారు. ఇక్కడికి వచ్చిన అనంతరం అయితే కనుక ఇప్పటికే
పైన ఆఫీసర్స్ కూడా ఆయన ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. మరికొంతమంది ఆఫీసర్స్ కూడా వస్తున్నట్టుగా మనకు విజువల్స్లో అయితే మనం చూడొచ్చు. అయితే కొంతమంది లోపలికి వెళ్తూ కూడా ఆయన్ని ఇంకొంతమంది విచారించే అవకాశం అయితే కనపడుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. సిఐడి ఆఫీస్లో ఇప్పటికే ఆంజనేయులు ఉన్నారు. ఆంజనేయులు ఇంకా సమాధానాలకు సంబంధించి అంటే ఏవైతే జత్వానీ కొన్ని కంప్లైంట్స్ ఇచ్చిందో ఆ కంప్లైంట్ల ఆధారంగానే ప్రశ్నలు కూడా అడుగుతున్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఏదైనా కానీ నాకు తెలియదు అని సమాధానం చెప్తున్నట్టుగా కూడా వినపడుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు కాబట్టి అంటే ఇన్నాళ్లుగా కూడా ఏం జరిగి ఉండొచ్చు ఏంటి అనేది స్టార్టింగ్ నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా అడిగి తెలుసుకునే అవకాశం అయితే కనపడుతోంది. ఇప్పటికే అంతకుముందు కంప్లైంట్లో జత్వానీ ఏదైతే స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారో పోలీసులు ఆ స్టేట్మెంట్ రికార్డ్కి సంబంధించి కూడా అందులో ఏవైతే కొన్ని డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్కి సంబంధించి కూడా రిలేటెడ్ ఏమైనా ఇతను ఆంజనేయుల దగ్గర నుంచి సేకరణ చేసే అవకాశం ఉందా అలాంటి ప్రశ్నలు అయితే ఖచ్చితంగా అడుగుతున్నారు. ఎందుకంటే జత్వానీ స్టేట్మెంట్ రికార్డులో అయితే ఏవైతే కొన్ని విషయాలను చెప్పిందో అదే విషయాలను అయితే తిరిగి అవే అడుగుతూ ఉన్నారు. అయితే ఆ క్వశ్చన్స్ అన్నిటి కూడా అంటే 1:30 సమయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రశ్నలు సంధిస్తున్నారు ఏంటి అనేది అయితే కనుక ఇంకా తెలియాల్సి ఉంది. మరి కాసేపట్లో అయితే కనుక అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్ష నిమిత్తం అయితే కనుక తీసుకెళ్లే అవకాశం అయితే కనపడుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సాహిత్య. రైట్, ప్రస్తుతం మనం చూడొచ్చు ఇటు నతి జట్వానీ కేసులో అరెస్ట్ అయిన పిఎస్ఆర్ ఆంజనేయులను అయితే ఇటు సిఐడి ఆఫీస్లో విచారణ చేస్తున్నారు. ఏపీ సిఐడి ఆఫీస్లో అయితే విచారణ చేస్తున్నారు. విచారణ అనంతరం కూడా అతన్ని వైద్యశాలకు తరలించి ఆయనకి చికిత్స అందించనున్న వైద్యశాలలో ఆయనకి పరీక్షలు చేయబోతున్నారు. పరీక్షల అనంతరం కూడా ఇటు విజయవాడలోని కోర్టులో ఆయన్ని హాజరుపరచబోతున్నారు.